ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హరి ఓం. గురువు గారి పాదపద్మములకు నమస్కారం. గురువు గారు, నా పేరు తుంబేటి రాజశేఖర్. మాది గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామం. నాకు ఈ అవకాశం కల్పించిన గురువు గారికి నమస్కారం అండి. అదేవిధంగా పీఠంలోని లీడర్స్, సాధకులందరికీ నమస్కారం అండి. ఇంతటి మంచి చక్కని అవకాశం ఇచ్చిన గురువు గారికి పాదాభివందనాలు. పీఠంకున్న అనుబంధం ఎన్ని నుంచి అంటే నేను దగ్గరగా 2 సంవత్సరాలు అవుతుంది స్వామి పీఠంలోకి వచ్చి. ఓకే స్వామి. ఎన్ని నవరాత్రులు చేశారు? వసంత నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారు స్వామి, మీకు ఎలా తెలుసు? నవరాత్రులు అంటే ఫస్ట్ వారాహి నవరాత్రులు మా ఆవిడ గారు చేశారండి. తర్వాత నేను అప్పుడు అన్ని చూస్తా ఉన్నాను. తర్వాత శ్యామల నవరాత్రులు చేయటం కోసం నేను పేరు ఇచ్చాను. అన్ని తీసుకొచ్చుకొని రెడీగా ఉన్నాను చేద్దామని. లాస్ట్ నిమిషంలో పూజా మందిరం ఫోటో పెట్టలేదని గురువు గారు నన్ను తీసేశారు. ఇంకా ఆ శ్యామల నవరాత్రుల అవకాశం చేజార్చుకున్నాను. ఈసారి వసంత నవరాత్రులు ఖచ్చితంగా చేజారకుండా జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పి సంకల్పం చెప్పుకొని ఇక ఈ వసంత నవరాత్రులు అన్ని కరెక్ట్ గా చేసుకున్నాను స్వామి. ఓకే స్వామి. పీఠం తరపున కాకుండా బయట ఏమైనా నవరాత్రులు చేశారా స్వామి? లేదు స్వామి, నేను ఎప్పుడు అలా బయట నాకు తెలియదు, నేను చేయలేదు. ఇదే ఫస్ట్ సారి నేను పీఠంలోకి వచ్చినాక నవరాత్రులు చేయటం స్వామి. ఓకే స్వామి. వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా స్వామి? వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు అంటే నేను మర్చిపోయిన సన్నివేశాలు అంటే నేను ఈ ఫస్ట్ వసంత నవరాత్రులు చేస్తాను అనగానే గురువు గారు ఏమన్నారంటే, చాలా కష్టంగా ఉంటాయి అన్ని నవరాత్రులు వేరు, ఈ వసంత నవరాత్రులు వేరు, చాలా టఫ్ గా ఉంటాయి, ఎంతమంది ఉంటారో ఎంతమంది పారిపోతారో అని చెప్పి గురువు గారు చెప్పారు. అప్పుడు ఫస్ట్ నేను చాలా భయపడ్డానండి. అమ్మో, నేను చేయగలనా లేదా, గురువు గారు ఇలా అన్నారు అని అనుకున్నాను. తర్వాత గురువు గారి మీద నమ్మకం. అలానే అంటారు కానీ మనకి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికి కూడా క్లియర్ గా అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్కటి కూడా మన స్క్రీన్ షాట్ తీసి పంపిస్తారు అన్ని, ఏది ఎలా చేయాలి అని. తర్వాత ఆ కార్యక్రమానికి ముందుగానే ఒక వీడియో, 1.5 గంట వీడియో పంపించారు. దాంట్లో ఈ వసంత నవరాత్రులు అన్ని కూడా ఏ విధంగా చేయాలని ప్రతి ఒక్కటి కూడా చిన్న పిల్లగాడికి కూడా అర్థమయ్యే భాషలో వైనంగా అన్ని చెప్పారు. ఫస్ట్ భయం వేసింది. తర్వాత ఆ వీడియోలన్నీ విన్న తర్వాత ఒక్కొక్కటి 7వ తారీఖు ఏం చేయాలి, 8వ తారీఖు ఏం చేయాలి, 9వ తారీఖు ఏ విధంగా చేయాలని అన్ని కూడా 90% పని గురువు గారి అన్ని కూడా చేసేసారండి. మనం ఓన్లీ జపసాధన చేసుకోవటమే చక్కగా. ప్రతి ఒక్కటి కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా, అర్థమయ్యే భాషలో 1-2 సార్లు మీకున్న దాంట్లోనే చేసుకోండి, ఆ ఆర్భాటాలకు పోయి అప్పులు చేసుకోకండి, 1000 రూపాయల్లో చేసుకోవచ్చు, 10,000లో చేసుకోవచ్చు, 1,00,000 రూపాయల్లో చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కటి కూడా మనకున్న దాంట్లో చేసుకోవాలి. ఏది ఎలా చేశామని కాదు, మనస్ఫూర్తిగా తృప్తిగా పెట్టిందే మనకి కావాలి. అమ్మవారికి ఎంత పెట్టామనేది కాదు, పెట్టింది భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పెట్టాలన్నారు. అది ఆ మాటలు మాత్రం నాకు బాగా మనసులో నాటుకుపోయినాయి స్వామి. ఓకే స్వామి. మీరేం చేస్తూ ఉంటారు స్వామి? నేను పొలం పని చేస్తాను స్వామి, వ్యవసాయం, మిరప తోట, పత్తి, అలా వ్యవసాయం మీద ఆధారపడి చేసుకుంటూ ఉంటాను స్వామి.
సిమెంట్ పని చేస్తాను స్వామి. ఇల్లులు కడతాం. నా వృత్తి అది స్వామి. ఓకే స్వామి. మీ వృత్తి వల్ల వసంత నవరాత్రులకి ఏమైనా ఇబ్బంది కలిగిందా స్వామి? ఒకవేళ ఇబ్బంది కలిగితే దాన్ని ఎలాగ అధిగమించగలిగారు? ఇబ్బందంటే ఏం లేదు స్వామి. నేను కొంచెం ఈ నవరాత్రుల్లోనే వర్షాలు పడటం, నేను మిరగాయల మీద పట్ట లాక్కోవటం, తీసుకోవటం, వర్షం బాగానే మళ్ళీ తీసుకోవటం, అలా కొంచెం రిస్క్ అయిందిలే కానీ ఇబ్బంది అంటూ నాకేం లేదు స్వామి. ఓకే స్వామి. మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చయింది స్వామి? అంటే గురుదక్షిణ గాని, హోమానికి ఇలా చేయాలని చెప్పేసి మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడగడం ఏమైనా జరిగిందా స్వామి? మంత్రదీక్షకి నాకు గురువు గారు కానీ, తోటి సాధకులు కానీ, లీడర్స్ కానీ ఎవరు కూడా నన్ను ఒక్క రూపాయి కూడా అడగలేదండి. నాకు గురువు గారు మంత్రం కూడా ఫ్రీగానే ఇచ్చారు. నా దగ్గర నుంచి ఎవరు కూడా ఎటువంటి అమౌంట్ అడగటం కానీ అలాంటిదేం లేదు స్వామి. ఒక్క రూపాయి కూడా నాకు ఖర్చు లేదు స్వామి. అంతా గురువు గారు ఫ్రీగానే చేశారు స్వామి. ఓకే స్వామి. మీరు వచ్చాక కొత్త సాధకులు చాలా మంది వచ్చారు కదా! వారు ఉమ్. వారి యొక్క అనుభవాలు విన్నప్పుడు మీకేమనిపించింది? వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు కొత్త వారికైనా, పాత వారికైనా గురువు గారు ఒకే విధంగా ఆదరణ చూస్తారండి. ఒక సాధకుడిని ఒకలాగా, ఒక సాధకుడిని ఒకలాగా కాదు. గురువు గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా సమానమేనండి. అదే విధంగా మనల్ని ఫస్ట్ లో వచ్చినప్పుడు ఏ విధంగా అయితే చూసుకున్నారో అందరిని అదే విధంగా చూసుకుంటారు. అదే విధంగా వారి అనుభవాలు విన్నప్పుడు నాకు చాలా ధైర్యం, ఆనందాన్ని కలిగించాయి స్వామి. ఓకే స్వామి. పీఠం నియమాలు కానీ, పద్ధతులు గాని ఎలా ఉన్నాయి స్వామి? పీఠం నియమాలు, పద్ధతులు చాలా చక్కగా ఉన్నాయి స్వామి. అన్నీ కూడా అమ్మవారికి అమ్మవారిని గురువు గారి దగ్గరని చేయటాన్ని మనకి ఆ నియమాలన్నీ చాలా బాగా చెప్పారు. చాలా బాగున్నాయి స్వామి. ఓకే స్వామి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం చెప్తారా? నవరాత్రులు చేయటం వల్ల మన కుటుంబంలో సంతోషం, అదే విధంగా ఆర్థికంగా ఆర్థికంగా కానీ కొన్ని కర్మలు కానీ తొలగిపోతాయి. నవరాత్రులు చేసుకుంటే మనకి ఎంతో మంచి జరుగుతుంది స్వామి. అది ప్రతి ఒక్కటి కూడా చెప్పాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ, ఒక భక్తుడు ఒక ఒక భక్తుడు ఏం చేస్తారంటే ఉప్పు అమ్ముకుందామని వేరే ఊరు వెళ్తారు స్వామి. అమ్మవారికి దండం పెట్టుకొని, అమ్మ నా ఉప్పు అంతా అమ్ముడు పోవాలి, మరిన్ని డబ్బులు రావాలి అని చెప్పి ఇద్దరు ముగ్గురు కలిసి బండి తీసుకొని వెళ్తారు. అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తారు. ఉప్పు అమ్మి తర్వాత చాలా డబ్బులు వస్తాయి మనకని. ఈ లోపల దావ మధ్యలో దొంగలు ఉంటారండి. ఆ దొంగలు ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు ఉప్పు అమ్మటానికి వెళ్తున్నారు, వాళ్ళని వెళ్ళని ఆ ఉప్పు అమ్ముకొని వస్తారు. వచ్చేటప్పుడు వాళ్ళని చంపేసి ఆ డబ్బులు తీసుకుందామని దావ మధ్యలో దొంగలు అనుకుంటారు. వీళ్ళేమో అమ్మవారిని నమ్ముకొని వచ్చాం, ఈ ఉప్పు అంతా అమ్మి మనం మరిన్ని డబ్బులు వస్తాయని వెళ్తారు. మార్గం మధ్యలో పెద్ద వర్షం పడిద్దండి. వర్షం పడి ఆ ఉప్పు అంతా కరిగిపోయిద్ది. అమ్మ నిన్ను నమ్ముకొని మేము వచ్చాము, కానీ ఉప్పు అంతా ఇలా కరిగిపోయిందని అమ్మవారిని నమ్ముకున్న ఇద్దరు ముగ్గురు ఇలా అనుకుంటారు. కానీ అమ్మవారు వాళ్ళ ప్రాణాలు కాపాడిందన్న సంగతి వాళ్ళకి తెలియదు. అదే విధంగా ఈ పీఠంలో మనం చేసుకునే ప్రతి పని కూడా మనకి తెలియదండి. అమ్మవారి ప్రొటెక్షన్ కానీ, అమ్మవారు మనకి ఈ విధంగా ఏ విధంగా సాయం చేసిద్ది, ఏ విధంగా మనల్ని కాపాడిద్ది అనేది మనకి తెలియదు, ఊహించలేం. ఆ విధంగా మనకు అన్ని విధాలుగా మంచి జరిగిద్దండి నా అనుభవం ప్రకారం. ఓకే స్వామి. బాగా చెప్పారు. పీఠంలో గురువుగారు చాలా స్ట్రిక్ట్ అని అంటా ఉంటారు కదా! ఏమైనా తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని చెప్పి అంటారు. మరి ఈ నవరాత్రులు ఎలా చేయగలిగారు స్వామి? ఏమైనా భయపడ్డ సన్నివేశాలు గాని, అక్షింతలు పడ్డ సన్నివేశాలు గాని ఏమైనా ఉన్నాయా? నాకు భయం అంటూ ఏం లేదండి. ఎందుకంటే గురువుగారు ఒక టీచర్ గారు, మాస్టర్ గారు ఏ విధంగా అయితే స్కూల్లో పిల్లల్ని క్రమశిక్షణలో పెడతారో, అదే విధంగా గురువుగారు ప్రతి ఒక్క విషయాన్ని ఫస్ట్
వీడియో రూపంలో వినిపిస్తారు. తర్వాత స్క్రీన్ షాట్ తీసి ప్రతి ఒక్కటి చక్కగా చెప్పి పంపిస్తారండి. ఆయన ఒక ఒక మాట అంటం అనేది జరగదు. అది 100% మనం ఏదైనా తప్పు చేస్తేనే తప్పితే సామాన్యంగా గురువుగారు ఎవరి మీద కోప్పడటం గాని, అదే విధంగా ఎవరినైనా చిన్న మాట అనటం గాని జరగదండి. ఇది 100% నేను గ్యారంటీ ఇవ్వగలను. ఇంకా అంతేగాని ఎవరిని ఏమనరు స్వామి. నాకు ఆ నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ ఫుల్‌గా ఉంది. గురువుగారున్నారు. ఆయన అన్నీ చెప్తారు. ఏమి తెలియని వాళ్ళ చేతైనా గాని సరే కార్యక్రమం 100కి 100% పూర్తి చేయించగలుగుతారు అని ఒక మనసులో దృఢ సంకల్పం, నమ్మకం స్వామి. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి స్వామి? నియమాలు, బ్రహ్మచర్యం తప్పనిసరిగా ఉండాలి స్వామి. మందు, మాంసం తీసుకోకూడదు. జప సాధన చేసుకోవాలి. గురువుగారి మీద నమ్మకం ఉండాలి ఫస్టు. అమ్మవారి మీద నమ్మకం, గురువుగారి మీద నమ్మకం. మనం చేసే జప సాధన జాగ్రత్తగా చేసుకోవాలి స్వామి. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అనడానికి ఏమైనా ముఖ్య కారణాలున్నాయా స్వామి? ఉంటే చెప్తారా? నాకైతే 3, 4 ఉన్నాయి స్వామి. ఫస్ట్‌ది వచ్చేసి నేను పీఠంలో చేరిన తర్వాత షుగరు షుగర్ రోగం అనేది వస్తే అది పూర్తిగా పోవటం అనేది ఎవరికి గూడా జరగదు. కానీ మా నాన్నగారికి 100కి 100% పోయింది స్వామి. పోయిన తర్వాత మా నాన్న నమ్మకుండా 2 సంవత్సరాల పాటు షుగర్ టెస్ట్ 3 నెలలకోసారి చేపిస్తానే ఉన్నారు. మా నాన్నకి షుగర్ రోగం వెళ్ళిందండి. ఇంతవరకు ఇక రాలేదు. అది డాక్టర్ గారిచ్చిన సర్టిఫికేట్ కాగితాలతో సహా నేనన్నీ గురువుగారికి చూయించాను. గురువుగారు గూడా అన్నీ పెట్టారండి. అది ఒక మిరాకిల్ స్వామి. షుగర్ రోగం వస్తే పోదంట ఎవరికి గూడా. మా నాన్నగారికెళ్ళింది. తర్వాత మా అమ్మగారికి ఏదో బ్లడ్‌లో వైరస్ లాగా వచ్చిందండి. అది నేను చదువుకోలేదు. దాని గురించి నాకు పెద్దగా తెలీదు. డాక్టర్ గారులందరూ గూడా మేము చెబితే భయపడతామని మాకు చెప్పలేదు. లెక్క అయితే మా అమ్మగారు చనిపోవాలండి ఆ రోగం వస్తే. ఆ బ్లడ్‌లో. ఆ బొంబాయి నుంచి డాక్టర్ గారొస్తారని మాకు వారం రోజులు ఎటువంటి రిపోర్ట్ గూడా చెప్పలేదు. మేమంతా గూడా ఏం జరిగిద్ది ఏందని చానా భయపడి మా అమ్మగారు మేము 2, 3 రోజులు అన్నం తినకుండా గూడా నేను బాధపడుతూ అమ్మవారికే చెప్పుకున్నా, మా అమ్మకి ఎటువంటి ఆపద రాకూడదు అని చెప్పి కళ్ళెమ్మటే నీళ్లు పెట్టుకొని, "నువ్వే ఉండావమ్మా, మమ్మల్ని కాపాడే బాధ్యత నీదే తల్లి. నిన్నే నమ్ముకొనున్నామమ్మా" అని చెప్పి అన్నాను. అంటే అమ్మవారి దయ వల్ల ఆ రిపోర్ట్ వచ్చిన బొంబాయి నుంచి వచ్చిన పెద్ద డాక్టర్ గారు చూసి, "నువ్వు ఈ రోజున బతికి ఉన్నావంటే నిన్నేదో అమ్మవారే కాపాడిందని" ఖచ్చితంగా చెప్పారు స్వామి. అది ఇక నేను మాటల్లో చెప్పలేను. దాన్ని అమ్మవారే ఖచ్చితంగా కాపాడారు. అంత చదువుకున్న అంత పెద్ద డాక్టర్ గారు గూడా వచ్చి, "నువ్వు ఈరోజు బతికున్నావంటే నిన్ను అమ్మవారో, దేవుడో కాపాడారని" చెప్పారు స్వామి. అదే విధంగా నేను వారాహి నవరాత్రులు ఒకసారి చేశాను స్వామి. వారాహి నవరాత్రులు చేసినప్పుడు మా చేను కొద్దిగుంది స్వామి. అది కొలతలేయటానికి ఎన్ని రోజులు బెట్టో పెండింగ్ ఉంది. 10 సంవత్సరాలు బెట్టి గూడా పెండింగ్ ఉంది స్వామి. అటువంటిది నేను అమ్మవారికి చెప్తున్నారు చాలా మంది. ఏమనంటే, "వరాహి అమ్మవారు నవరాత్రులు చేస్తే భూమికి సంబంధించిన పరిష్కారాలు గాని, ఇలాంటియన్నీ కూడా చక్కగా పరిష్కరించిద్ది అమ్మవారన్నారు." చేసి అమ్మవారికి అనుకున్నాను స్వామి. అనుకున్న తర్వాత అమ్మవారి నవరాత్రులయిపోయిన ఒక్క నెలలోనే ఆ యొక్క చేను కొలతల కార్యక్రమం పూర్తయిపోయింది. ఎన్ని 10, 15 సంవత్సరాలు పెట్టి చిక్కుముడిలాగా ఉన్న ఆ కార్యక్రమం ఆ రోజుతోటి ఒడ్డెక్కింది స్వామి. ఇలా ఇంకా 2, 3 సంఘటనలున్నాయి స్వామి. చానా మంచి జరిగింది స్వామి నాకు పీఠంలోకొచ్చినాక. ఓకే స్వామి.
మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులేంటి స్వామి? బాగా గుర్తుండిపోయే నవరాత్రులంటే వారాహి అమ్మవారి నవరాత్రులు స్వామి. ఓకే స్వామి. అంటే చేసే ప్రతి నవరాత్రులకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారా స్వామి? ఉమ్, బెటర్‌మెంట్ ఏమన్నా ఉందా స్వామి? ఉంది స్వామి. ఎలాగంటే అమ్మవారి ఈ రోజు నేను అనుభవించిన అనుభవం స్వామి. ఈ రోజుతో నీకు సిద్ధయిపోయిద్దయా, అమ్మవారి గుడి కాడికి వెళ్ళి జపసాధన చేసుకోవచ్చు అని గురువు గారు చెప్పారండి. అలా చెప్పినప్పుడు నేను శివాలయంలోకి అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారి పేరు ఆమె కాడికి వెళ్ళి జపసాధన చేసుకుంటూ ఉన్నాను. నా తల మీద ఇలా చేయి పెట్టి ఇలా మనిషి ఏ విధంగా అయితే అంటే స్పర్శ తగిలిద్దో అదే స్పర్శ నాకు అనుభవం వచ్చింది స్వామి. నేను గురువు గారు ఇలా జరిగిందని చెప్పాను. సరే నయ్యా, నీకు ఈ రోజుతోటి సిద్ధయిపోయిందని చెప్పారు. ఈ రోజు తెల్లారగట్ట 4 గంటలకు అమ్మవారిని సాగనంపాను స్వామి. నేను మా ఆవిడిద్దరం వెనకెళ్తుంటే ఎవరో స్వామి, ఆన్లైన్ లో ఇచ్చే మంత్రాలకి శక్తి ఎలా ఉండిద్దని అడిగారు కదా. అవును స్వామి. దానికి నా సమాధానం ఏమిటంటే స్వామి, మనం జపం చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మనకి కళ్ళెమ్మటి నీళ్లు రావడం, ఆవలింతలు రావడం, అదే విధంగా మనం ఒకసారి కూర్చొని ఎంతసేపు అయినా ఉండగలం. ఫోన్ గంట సాధన చేస్తే ఒక గంట మనం ఎక్కువసేపు కూర్చున్నాం అంటే దానికి శక్తి అనేది ఉండబట్టే కదా స్వామి అని నా అనుభవం స్వామి. చెప్పదగ్గ విశేషాలంటే 2, 3 ఉన్నాయి స్వామి. ఏ విధంగా అంటే నేను ఒకసారి పొలం దగ్గర తిరణాలకు వెళ్ళాను స్వామి, ఆంజనేయ స్వామి తిరణాలకి. ఆ రోజు అక్కడికి వెళ్ళి నేను అయ్యే ఆంజనేయ స్వామిని దర్శించుకోకుండా వచ్చాను స్వామి. వస్తే నాకు ఆ స్వామి ఏ విధంగా అయితే ఉంటాడో అక్కడ గుడిలో ఆ విధంగా నాకు దర్శనం ఇచ్చారు. దర్శనం ఇస్తే గురువు గారిని అడగటం జరిగిందండి. గురువు గారు ఇలా ఆంజనేయ స్వామి నాకు కనపడ్డాడంటే, నువ్వు 10 సంవత్సరాల క్రితం ఒకసాటికి వెళ్ళావయ్యా, ఆడ వెళ్ళి నువ్వు సంతోషంగా తిరిగి వచ్చావు కానీ తిరణాలకు వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి ఆ స్వామికి దండం పెట్టలేదు అని చెప్పి అన్నారండి. నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. 10 సంవత్సరాల క్రితం నేను ఆడికి వెళ్ళి లక్షలాది మంది భక్తులు వచ్చిన స్వామి నన్ను గుర్తుపెట్టుకొని అడిగారంటే అది గురువు గారి ద్వారా తెలుసుకోవటం, అది మర్చిపోలేని అనుభవం. అదొకటి స్వామి. మళ్ళీ అమరావతి వెళ్ళాను ఒకరోజు. అమరావతిలో అమరేశ్వర స్వామి జపసాధన చేస్తున్నప్పుడు నాకు కనపడ్డారండి. సో ఇలా కనపడ్డారు గురువు గారు అంటే 2, 3 సార్లు గుడి ప్రాంగణం దగ్గరికి వెళ్ళి నువ్వు దర్శనం చేసుకోకుండా వచ్చావన్నారు. నేను ఆ విధంగానే చేశాను. తర్వాత ఒక రోజు వెళ్ళి ఆ స్వామి దర్శించుకొని రా అని చెప్పారు గురువు గారు. నేను ఆడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత, ఆడికి వెళ్ళిన తర్వాత ఇక్కడంతా వాతావరణం బాగుంది, మా గురువు గారు ఇక్కడ అన్న సంతర్పణ చేసేటట్టు చూడమని ఆ శివయ్య స్వామికి నేను చెప్పుకొని అడిగానండి. నేను ఎవరితోటి కూడా చెప్పలేదు. ఆ శివయ్య స్వామికి దండం పెట్టుకొని చెప్పుకున్నాను. అది శివయ్య స్వామి గురువు గారి కాడికి వెళ్ళి సాధకుడు ఇలా అడిగాడని చెప్పటం, గురువు గారు ఆడ వెంటనే అది నేను మనసులో అనుకొని పోయి వచ్చిన ఒక వారంకే గురువు గారు అమరావతిలో అన్న సంతర్పణ ఉందని చెప్పారండి. తర్వాత నేను అన్న సంతర్పణకి వెళ్ళి వచ్చిన తర్వాత నా అనుభవాల్లో నేను అడిగాను గురువు గారిని. గురువు గారు, నేను ఇలా మనసులో అనుకున్నానండి, మీకు ఎలా తెలిసింది, ఎలా పెట్టారు ఇక్కడ అని చెప్పేసి అడిగితే గురువు గారు ఒకటే అన్నారు, ఎవరైతే మంచి మనసుతోటి చెడు ఆలోచన లేకుండా అనుకుంటారో అది ఖచ్చితంగా నా దగ్గరికి వస్తుంది అని చెప్పి అన్నారు. ఈ 2 అనుభవాలు నేను బాగా మర్చిపోలేని అనుభవాలు స్వామి.
ఓకే స్వామి. మీకొచ్చిన అనుభవాల్లో మీకు బాగా నచ్చినవి ఇంకేమైనా ఉన్నాయా స్వామి? వచ్చిన అనుభవాలంటే నేను ఒకరోజు జపసాధన చేస్తూ ఉంటే శివయ్య స్వామి ఎటు చూసినా గానీ ఎద్దులే కనపడినాయండి. కంటి చూపుకి ఎటు చూసినా ఎద్దులే కనపడినాయి. శివయ్య స్వామి వచ్చి నన్ను చేయబట్టుకొని పైకి తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్తూ ఉంటే ఫస్ట్ జపసాధన చేస్తూ ఉంటే ఎవరో నా దగ్గరకు వచ్చి భయంకరంగా నవ్వుతూ నా జపసాధన చెడగొట్టాలని చూస్తే కాళిక అమ్మవారు వచ్చి అతన్ని 3 ముక్కలుగా నరికేసిందండి. తర్వాత ఎటు చూసినా ఎద్దులు శివస్వామి కనపడ్డారు. నన్ను ఆయన ఫస్ట్ శ్రీశైలం నది కాడికి తీసుకెళ్లి స్నానం చేపించి ఇంకా ఎక్కడికో 3 సార్లకు తీసుకెళ్లారు. 3 సార్లకు తీసుకెళ్లి స్నానాలు చేయించి మంచి గుళ్ళు చూపించారండి. అవి మనం ఏ విధంగా అయితే వెళ్ళి తిరిగి చూస్తే అనుభవం ఉండిద్దో ఆ అనుభవం నాకు ఇక అది నేను మర్చిపోలేని అనుభవం అండి. తర్వాత నన్ను పైకి తీసుకెళ్తున్నారు. అది ఒక కొత్త లోకం. నెమళ్ళు, రకరకాల పూల చెట్లు అన్నీ కనపడినాయి. ఆ చెట్లు మన భూలోకంలో ఇంతవరకు ఎప్పుడు నేను చూడలేదండి. అది ఒక ఆ చెట్లు వాతావరణం కూడా ఎప్పుడు చూడలేదు అలా. ఆ అనుభవాలు నేను ఎప్పుడు మర్చిపోలేను స్వామి. ఓకే స్వామి. గురువుగారు నైవేద్యంలో మొలకలు పెట్టాలి అని చెప్పారు కదా! ఎలా అనిపించింది? అవును, అవును స్వామి. మీకెలా అవన్నీ అనిపించింది గురువు స్వామి? గారు చెప్పినట్టుగానే చేశాం. అది గురువు గారు చెప్పారంటే ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంటుంది స్వామి, నాకు తెలిసి. దానికి ఏదో ఒక లెక్క ఉంటేనే గురువు గారు ఖచ్చితంగా చెప్తారు అని నాకు బాగా అనిపించింది స్వామి అనుభవం. అలానే చేశాము. ఓకే స్వామి. కొబ్బరి పానకం రుచి ఎలా ఉంది స్వామి? ఎప్పుడైనా తాగారా? అంటే కొబ్బరి పానకం ఎప్పుడు అయితే తాగలేదు స్వామి. కొబ్బరి బాండం నీళ్ళు తెచ్చుకొని తాగటమే కానీ అందులో సబ్జాలు నానబెట్టేయటం, బెల్లం దంచి వేయటం, తర్వాత మిరియాలు దంచి వేయటం అనేది ఇంతవరకు అది ఎప్పుడు నేను అలా తాగలేదు స్వామి. అలా తాగితే ఒంట్లో వేడంతా తగ్గిపోయి చాలా చాలా విధాల మన చేసే జప సాధన కూడా వేడేగా స్వామి. అది తాగటం వల్ల కొంచెం రిలాక్స్ గా కొంచెం బాగా అనిపించింది స్వామి. ఓకే స్వామి. వేప నూనె తలకు పెట్టుకొని జపం చేయాలని చెప్పారు కదా! ఎలా ఉంది? వేప నూనె తలగబెట్టుకొని చేయాలని చెప్పింది మాత్రం నాకు ఆ రెమెడీ భలే ఉపయోగపడింది స్వామి. నాకు తలలో చుండ్రు ఉండేది. ఈ రోజు సాయంత్రం తల స్నానం చేస్తే తెల్లారి తలంతా జలబుట్టి అసలు ఆ చుండ్రు పొట్టులా రాలేదండి నాకు. ఈ విధంగా రోజు ఎప్పుడైతే వేప నూనె పెట్టుకొని సాధనకి అరగంట ముందు వేప నూనె పెట్టుకొని కుంకుడుగాయలు శేఖకాయలతో తల స్నానం చేస్తే నాకు ఇప్పుడు అది బాగా ఉపయోగపడింది స్వామి. జప సాధనకి దానికి చాలా ఉపయోగపడింది స్వామి. కీరదోసకాయ, బీరకాయ నైవేద్యం ఎలా ఉంది స్వామి? కీరదోసకాయ, బీరకాయ నైవేద్యం చాలా బాగుంది స్వామి. గురువు గారు చెప్పిన ఐటెంలో ఇది ఒకటి. ఆ టేస్ట్ సొంటి పొడి అవి కలుపుకొని ఇంకే టేస్ట్ కొత్త టేస్ట్ గా బాగుంది స్వామి. అది కానీ ఎప్పుడు తినని ఒక కొత్త రకం వంటకం స్వామి అది. మామూలుగా తిన్నాంలే కానీ ఈ విధంగా గురువు గారు చెప్పిన విధంగా ఇదే ఫస్ట్ టైం ఇలా తింటాం. అమ్మవారికి నైవేద్యం పెట్టి దోసకాయ స్వీట్ ఎలా ఉంది స్వామి? దోసకాయ స్వీట్ చాలా బాగుంది స్వామి. ఇది కూడా కొత్త రకం వంటకం స్వామి. అయితే ఎప్పుడైనా ఎలా తిన్నారా స్వామి? చేయాలని కొంచెం
కంగారు పడ్డాము. ఎప్పుడైనా తిన్నామంటే లేదు స్వామి, ఇదే ఫస్ట్ టైము. కొంచెం కంగారు పడ్డాం గానీ తర్వాత గురువు గారు అన్ని రెమెడీలు ఇచ్చి ఇది ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలన్న తర్వాత అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు స్వామి. గురువు గారు చెప్పినట్టే చేసుకొని తిన్నాము స్వామి. చాలా కొత్తగా బాగుంది స్వామి. తలంటు స్నానం చేయడానికి కొన్ని చెప్పారు కదా స్వామి. గురువుగారు. ఎలా అనిపించింది అవి? అవునవును స్వామి. ప్రతి ఒక్కటి కూడా మనకి జప సాధనకు గాని, మన యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా అన్ని కూడా చాలా ఉపయోగపడేవి స్వామి. గురువుగారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా బాగా అనిపించింది కొత్తగా. అవన్నీ ఆరోగ్యపరంగా, జప సాధన పరంగా మనకి సాధకులకి చాలా ఉపయోగపడే విధంగా ఉన్నాయి స్వామి అవన్నీ కూడా. ఎక్కడైనా చూసారా స్వామి ఈ పద్ధతులు మీరేమైనా? ఎలా అనిపించిందంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా నేను అలా చేయలేదు స్వామి. అలా కుంకుమ పూజ చేస్తా ఉన్నప్పుడు ఏమనిపించిందంటే అమ్మవారే మన ఇంట్లో ఉన్నట్టు, అదొక తెలియని ఆనందంగా, కొత్తదనంగా అనిపించింది స్వామి అవన్నీ చేయడం. శుద్ధ జలంతో కడగటం, తర్వాత ఆవు పంచకంతో కడిగి మళ్ళీ శుద్ధ జలంతో కడిగి ఆవు పాలల్లో ఉంచడం, గంధం పసుపు రాసి బొట్టు పెట్టి ఒక కొత్త అనుభవంగా అనిపించింది స్వామి. కుంకుమ పూజ చేశారు కదా స్వామి, ఎలా ఉంది? అవును స్వామి. ఎలా ఉంది? మీకేమనిపించింది? ఏమనిపించిందంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలా చేయలేదు స్వామి కుంకుమ పూజ మేము. ఇది ఫస్ట్ టైం గనక కొంచెం ఎలా చేస్తున్నామని చేసింది. తర్వాత గురువు చూపించడం, ఒకసారి అనిల్ మన్సునా గారిని కూడా, అంటే గురువు గారు చెప్పిన ఇంకొకసారి అడుగుదాం చెప్పేసి అనిల్ మన్సునా గారిని అడగటం జరిగింది. ఆయన అదే విధంగా చేసుకోండి స్వామి అని క్లారిటీగా చెప్పారు. చక్కగా చేసుకున్నాను స్వామి. అదే విధంగా చాలా మంచిగా అనిపించింది. ఓకే, సంతోషం స్వామి. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించింది స్వామి? ఎప్పుడు గుళ్ళో చేయటమే చూసాం కానీ మన సొంత చే హస్తాలతోటి చేయటం అనేది ఇంతవరకు ఎక్కడ చేయలేదు స్వామి. కొంచెం కొత్తగా, అదే విధంగా ఆనందంగా అమ్మవారికి మన చేతులతోటి పంచామృత అభిషేకం చేస్తున్నాం అనేది ఒక మన చేతులతో చేసుకునే భాగ్యాన్ని మా గురువు గారు కల్పించారని నాకు చాలా సంతోషంగా అనిపించింది స్వామి. ఓకే స్వామి. అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు ఏమనిపించింది స్వామి? ఏదో తెలియని కొత్త వైబ్రేషన్లు వచ్చినాయి స్వామి. అమ్మవారి మీద పసుపు ఆ చిల్లులు గంటితోటి ఇలా అంటూ పావుగంట సేపు చేయమన్నారు గురువు గారు. మీరు ఒక్కసారి హడావిడిగా చేయొద్దు, నిదానంగా పావుగంట సేపు జాగ్రత్తగా చేసుకోండి. ఆ లలితాంబిక అనుకుంటా చేయండి అని గురువు గారు చెప్పడం, అదే విధంగా గురువు గారు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా చేశాను స్వామి. ఇది కూడా మనం ఎప్పుడు కూడా అభిషేకం ఇలా కూడా నేను ఎప్పుడు చేయలేదు. అమ్మవారికి ఆ విధంగా చేసే అదృష్టాన్ని, ఆ భాగ్యాన్ని నాకు కలిగించినందుకు గురువు గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు స్వామి. ఓకే స్వామి. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు గానీ, అమ్మవారు తీసుకున్నట్టుగా ఆనవాళ్ళు కనిపిస్తే మీకేమనిపించింది స్వామి? అంటే ఆనవాళ్ళు కనిపించినప్పుడు. అంటే కొంచెం వాటర్ తగ్గినాయి స్వామి. మళ్ళీ నైవేద్యాలు కూడా కొంచెం అమ్మవారు ఒక రోజు మేము బెల్లం పానకం చేసి గలాదిలో పెట్టాము స్వామి. అవి కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది స్వామి.
ఓకే స్వామి. జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించగలిగారు స్వామి? జప సాధనలో అంటే గురువు గారు గోమయం తీసుకొచ్చుకొని మనం ఎక్కడైతే జప సాధన చేసుకుంటున్నామో అక్కడ గోమయం అలుక్కొని ఒక గంట తర్వాత ఆవు పంచకం చల్లుకొని జప సాధన చేసుకోమన్నారు. అదే విధంగా జప సాధన ముందుకు నడవకపోతుంటే మనం జప సాధన చేసేటప్పుడు రాగి చెంబులో నీళ్లు పెట్టుకున్న ఆ నీళ్లు జప సాధన అయిన తర్వాత తెల్లారి మనం సాధన చేసేటప్పుడు చల్లుకోండి, నెగిటివ్ ఎనర్జీ అంతా పోయిద్దని చెప్పారు. ఆ ఆ విధంగానే చేసుకున్నాను స్వామి. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా స్వామి? ఏమైనా లోటుందా? 100% సంతృప్తిని ఇచ్చాయి స్వామి. ఎటువంటి లోటు లేదు. చెప్తాను స్వామి. పీఠం అన్న సంతర్పణ కార్యక్రమం గురించి అంటే గురువు గారు చేసే ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం ఉన్న రెగ్యులర్ సాధకులు కానీ కొత్తగా వచ్చిన సాధకులు కానీ ప్రతి ఒక్కరి యొక్క వారి యొక్క కర్మలు తొలగిపోవడానికి మంచి పుణ్యక్షేత్రాల్లో గురువు గారు పెట్టడం, అక్కడ మనం జప సాధన చేసుకుంటే 1000 రెట్లు శక్తిని మనకు ఆ జప సాధన ద్వారా మంచి మంచి పుణ్యక్షేత్రాల్లో మనం గనక జప సాధన చేస్తే మన కర్మలు తీసుకోవడానికి తపన చేస్తే మన పోవడానికి పీయటానికి మంచి చేకూరుతుంది అని చెప్పి మన సాధకులందరూ మంచి కోసం ఓకే. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో కలిగిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా ఉన్నాయా స్వామి? పీఠంలోకి రాకముందు ఎలా పడితే అలా ఉండేవాళ్ళం స్వామి. మనకేమి కూడా సరిగా అవగాహన ఉండేది కాదు. అదే విధంగా ఎలా పడితే అలా ఉండటము మనకి ఒక మంచి ఏందో చెడేందో అంతగా తెలియదు స్వామి. పీఠంలోకి వచ్చిన తర్వాత గురువు గారు అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి, అదే విధంగా మనం చేసే పనులు మన కర్మలను ఎలా తొలగించుకోవాలి, ఎలా కర్మలు చేయకూడదు, తప్పులు చేయకూడదు అని ప్రతి ఒక్క విషయం ఏ విధంగా స్కూల్లో మాస్టర్ గారు పిల్లలకు చెప్తారో అదే విధంగా పీఠంలో మన గురువు గారు అన్ని విషయాల్లో ముందుండి మంచేదో చెడేదో చెప్పి మనల్ని ముందుకు నడిపిస్తారు స్వామి. మనం మారి మంచి దావలో నడవటానికి పీఠం ఎంతో 100% ఉపయోగపడుతుందని నా నమ్మకం స్వామి. అఖండ దీపారాధన గురించి అంటే ఫస్ట్ గురువు గారు అఖండ దీపం వెలిగించిన తర్వాత అమ్మవారిని 11 సార్లు అమ్మాయి అఖండ దీపంలోకి వచ్చి ఆవాహన అవ్వండి. ఫస్ట్ ఒక ఫోటో తీసుకోండి. తర్వాత అమ్మవారు ఆహ్వానం అయిన తర్వాత ఇంకో ఫోటో తీసుకోమన్నారు స్వామి. నేను అదే విధంగా తీసుకొని చూస్తే నాకు డిఫరెన్స్ అయితే కనిపించింది స్వామి. ఫస్ట్ కన్నా తర్వాత తేజవంతంగా కనిపించింది స్వామి. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి తేడా ఏమైనా అర్థమైందా స్వామి? అర్థమైంది స్వామి. గురువు గారి ద్వారా తీసుకున్న మంత్రానికి మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు స్వామి. మనం సొంతంగా చేస్తే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది స్వామి ఖచ్చితంగా. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? అమ్మవారికి గోరింటాకు పెట్టడం అంటే స్వామి నేను ఇంతకు ముందు ఎప్పుడు అలా చేయలేదు స్వామి. ఇదే ఫస్ట్ సారి అమ్మవారికి గోరింటాకు పెడతాం. నాకు అంతకుముందు పెద్దగా అనుభవం లేదు స్వామి. అమ్మవారికి సారే ఇవ్వాలని గురుగారు చెప్పారు కదా! మీకెలా అవును అనిపించింది? స్వామి. అమ్మవారికి అయ్యవారికి మన సారి ఇవ్వటం అంటే మన చేతులతోటి మనం అది ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుంది స్వామి. మనకి ఎంతో ఆనందాన్ని కలిగించింది స్వామి నాకు. మనకి ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా చేసుకున్నాను స్వామి. సంతోషం స్వామి.
ఉమ్. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వాసన కార్యక్రమం చాలా చక్కగా జరిగింది స్వామి. ఇంతకు ముందు మా ఆవిడ వారాహి నవరాత్రులు చేసింది. ఆమె నన్ను 3 గంటలకు లేపి అన్ని కార్యక్రమాలు కూడా గురువు గారు స్క్రీన్ షాట్లు ఏ విధంగా అయితే ఇచ్చి పంపించారో అదే విధంగా చక్కగా చాలా చక్కగా జరిగింది స్వామి ఉద్వాసన కార్యక్రమం మాత్రం. అమ్మవారిని అమ్మవారిని సాగనం అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? అమ్మవారిని సాగనంపేటప్పుడు కొంచెం బాధ అనిపించింది స్వామి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి పని చేసి ఇంట్లోకి వచ్చినప్పుడు అఖండ దీపారాధన కానీ అమ్మవారి యొక్క ఆ కుంకుమ పూజ చేసిన స్థలం కానీ చూస్తే మన ఇంట్లో అమ్మవారు ఉందని ధైర్యంగా ఎంతో కొన్న ధైర్యం ఉండేది స్వామి. అమ్మవారిని సాగనంపేటప్పుడు అప్పుడే అమ్మవారు వెళ్ళిపోతుందా అని ఒక తెలియని బాధ అనిపించింది స్వామి. సంతోషం స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది? ఖచ్చితంగా అలానే పెంచాలి స్వామి. పిల్లలకి కష్టం తెలియకుండా పెంచడం అనేది చాలా ఇది ఇక గురువు గారు చెప్ కష్ట సుఖాలన్నీ కూడా పిల్లలకి నేర్పించాలి, అదేవిధంగా పెంచాలి అని నాకు బాగా గురువు గారు చెప్పిన మాటల అనుభవం అని స్వామి అలా చేయాలని చెప్పేసి పిల్లల్ని మంచి విలువలతో కూడినట్టుగా పెంచాలి. పెద్దలు అంటే ఏంది, ఎలా గౌరవించి మాట్లాడాలని అన్నీ కూడా అదే విధంగా చాలా మంచిగా అనిపించింది స్వామి. ఓకే. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది స్వామి? నా తోటి సాధకుల సహకారం చాలా మంచిగా ఉంది స్వామి. ఎవరైనా సరే ఫోన్ చేసి అడగగానే ప్రతి ఒక్క విషయం కూడా 1-2 సార్లు అర్థమైందా అని చెప్పి అడగటం, అర్థమైందంటే మళ్ళీ మీకేం అర్థమైందో ఒకసారి చెప్పండి అంటాం. అవన్నీ చెప్పిన తర్వాత ఏమైనా తప్పులుంటే మళ్ళీ చంపటం. సాధకులు కానీ లీడర్స్ కానీ చాలా చక్కగా సహకరించారు స్వామి. అందరూ కూడా చాలా బాగుంది వాళ్ళ యొక్క సహకారం మాకు. ఓకే స్వామి. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది స్వామి? గురువు గారి సపోర్టు చాలా బాగుంది స్వామి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే చెప్తారో తెలియని విషయాలు గురువు గారు ప్రతి ఒక్క విషయం కూడా 3 రోజులు ముందు చేయాల్సిన పని ఈ రోజే వీడియో ద్వారా పంపించడం, ప్రతి ఒక్కటి చేయాల్సిన కార్యక్రమాలు స్క్రీన్ షాట్లు తీసి పంపించడం, ఇలా చేసుకోండి అని చెప్పటం. గురువు గారి సపోర్టు చాలా బాగుంది స్వామి. సంతోషం స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి స్వామి? చివరిగా ముందు రోజు నవరాత్రులు చేసే వారికి నేను ఇచ్చే సందేశం ఏమిటంటే స్వామి, ప్రతి ఒక్కళ్ళు చేసుకొని అమ్మవారికి దగ్గర కావాలి. అదే విధంగా అమ్మవారి ప్రేమను అందరూ కూడా పొందాలి. మనతోటి ఆగిపోకూడదు. ప్రతి ఒక్క సాధకులు వచ్చే వాళ్ళు ఇంకా ముందు చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చక్కగా చేసుకొని అమ్మవారికి దగ్గర కావాలి. అమ్మవారి ప్రేమ అమ్మవారి సపోర్ట్ కానీ అమ్మవారి రక్షణ కానీ మనకి గురువు గారి సపోర్ట్ గురువు గారి రక్షణ కానీ 100% మనకి ఉంటుంది. అందరూ కూడా చక్కగా చేసుకొని గురువు గారికి అమ్మవారికి దగ్గర కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి.